అంతరిక్షంలో గాలి ఉండదు. శబ్దం ప్రయాణించటానికి ఏదైనా యానకం అవసరం. కానీ అక్కడక్కడ శూన్యం ఉండటం వల్ల ఎంత పెద్ద పేలుడు జరిగినా మనకి ఏమీ వినిపించదు. భూమిపై ఉన్న అన్ని బీచ్లలోని ఇసుక రేణువుల కంటే అంతరిక్షంలో ఉన్న నక్షత్రాల సంఖ్య చాలా ఎక్కువ. మన ఊహకు అందనన్ని బిలియన్ల గెలాక్సీలు, ట్రిలియన్ల నక్షత్రాలు అక్కడున్నాయి. అంతరిక్షంలో గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి ఉండదు. కాబట్టి ఎవరైనా ఏడిస్తే కన్నీళ్లు కిందకు పడవు. అవి కళ్ళ చుట్టూ ఒక చిన్న బంతిలా పేరుకుపోతాయి తప్ప రాలవు. శుక్రగ్రహం వీనస్ తన చుట్టూ తాను చాలా నెమ్మదిగా తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం కంటే తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఎక్కువ. అంటే అక్కడ ఒక రోజు అంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం అన్నమాట. అంతరిక్షంలో ఒకే రకానికి చెందిన రెండు లోహపు ముక్కలు ఒకదానికొకటి తగిలితే అవి శాశ్వతంగా అతుక్కుపోతాయి. దీన్నే కోల్డ్ వెల్డింగ్ అంటారు. భూమిపై గాలి, నీరు ఉండటం వల్ల లోహాలపై పొర ఏర్పడి ఇలా జరగదు. మనం భూమి నుండి చూసినప్పుడు సూర్యుడు పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాడు. కానీ అంతరిక్షం నుండి చూస్తే సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు. ఒక నాసా స్పేస్ సూట్ తయారు చేయడానికి సుమారు $12 మిలియన్, దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. ఇది వ్యోమగాములను రేడియేషన్ మరియు విపరీతమైన ఉష్ణోగ్రతల నుండి రక్షిస్తుంది. గురుత్వాకర్షణ శక్తి లేకపోవటం వల్ల అంతరిక్షంలో వ్యోమగాముల వెన్నెముక సాగుతుంది. దీనివల్ల వారు భూమి మీద ఉన్నప్పటికంటే అక్కడ సుమారు 2 అంగుళాలు పొడవు పెరుగుతారు. శని మరియు గురు గ్రహాలపై వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ వజ్రాల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. చంద్రునిపై గాలిగాని నీరుగాని లేవు. కాబట్టి 50 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వేసిన పాదముద్రలు నేటికీ అలాగే ఉన్నాయి. అవి వేల సంవత్సరాల వరకు చెరిగిపోవు.